ఇప్పుడు నేను అడుగుతా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, మీరిచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 11,000 చిల్లర బస్సులు ఏవైతే ఉన్నాయో అన్ని బస్సులలో, అన్ని రకాల బస్సులలో, నేను చెప్పిన ఈ 6 రకాల బస్సులలో, రాత్రిపూట ప్రయాణం చేసే బస్సులలో కూడా మహిళలు ఎక్కి విజయవాడకు, హైదరాబాదుకు, చెన్నైకి పోయే పరిస్థితి ఉండాలి. నాన్ స్టాప్ బస్సులలో కూడా ఎక్కి కడపకు పోయే పరిస్థితి ఉండాలా. మీరు ఎన్నికల కంటే ముందు చెప్పిన మాట ఇదే. ఆర్టీసీ బస్సు ఎక్కిది మాకు చంద్రన్న ఇచ్చిన హక్కు అని. ఏ బస్సు అయినా ఎక్కండి, నేను సేఫ్ డ్రైవర్ అన్నాడు ఆయన. సేఫ్ డ్రైవర్, సురక్షితంగా నేను గమ్యానికి చేరుస్తా అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను మా చెల్లెల వైపు నుంచి, మా అక్కగారి వైపు నుంచి, అన్ని బస్సులలో మాకు సౌకర్యం కావాలా? ఏమది కొన్ని బస్సులలో మాత్రమే ఆగుతా పోయే పల్లె వెలుగుల వల్ల మాత్రమే మాకు ఇస్తావు ఎందుకు? మేము బీదోళ్ళమనే? లేకుంటే నేను ఉచితం ఇస్తున్నావు కాబట్టి సులకనైనామా మేము? ఎట్టుందంటే చెల్లెమ్మలారా ఈ పరిస్థితి. ఎన్నికల కంటే ముందు మీకు మాట చెప్పినట్టు, రేపొద్దు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సినిమాకైనా ఫ్రీ అన్నాడు. ఏ సినిమాలకైనా ఫ్రీ అన్నాడు. గెలిచిన తర్వాత ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఆయన? లేదు 4 ఆటలు వేశారు వెంకటేశ్వరాల్లో, మార్నింగ్ షోకు, సెకండ్ షోకు మాత్రమే ఫ్రీ, మ్యాట్నీకి ఫస్ట్ షోకు ఫ్రీలే, టికెట్ పెట్టాలా. అది కూడా మీకు ఉచితం ఇచ్చాను కాబట్టి మీకు నేల టికెట్ వరకే పరిమితము. లేదంటే ఆ పైన బెంచి ఉంది కదా, బెంచి వరకు పరిమితము. ఇంకా ఆ పైన చైరు, బాల్కానీ ఉంది కదా, అదిలే. కారణం మీరు ఉచితమోళ్ళు అంటే నేల టికెట్ వాళ్ళు. ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు ఉచితం పోతున్నారు నేల టికెట్కే, మీరు బాల్కానీలో కూర్చునేదానికి అర్హత లేదు అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా మా చెల్లెమ్మల వైపు నుంచి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన, పేదరిక వర్గాలకు సంబంధించిన మహిళల వైపు నుంచి, మేము బాల్కానీలో కూర్చునే మనుషులం కాదా అయ్యా? ఇందిరా బస్సులో పోయేటోళ్ళం కాదా మేము? మా తోలు తెల్లగలేదా? లేకుంటే మా సంచిలో లెక్కలేదా? మా బుద్ధి జ్ఞానం చదువుకోలేదా? అంటే మేము ఇందిరా బస్సు, గరుడా బస్సు, అన్ని బస్సులు ఎక్కాలంటే మేము పండితులమై ఉండాలనా? లేకపోతే మా దగ్గర ముల్లె దండిగా ఉండాలనా? లేకపోతే పనులకు పాటలకు పోకుండా పెదవులకు లిప్స్టిక్ వేసుకొని, పౌడర్ వేసుకొని సోగ్గా తయారై ఉండాలనా? నల్లతోలు ఉంటే మేము తరంగామా? కష్టం చేసుకుంటే, శ్రమ చేసుకుంటే తరంగామా? మహిళలకు మాట మార్చి ఏమార్చినటువంటి చంద్రబాబు నాయుడు మహిళలకు మాట మార్చినాడు. ఈరోజు 3 బస్సులకే అవకాశం ఏమార్చినాడు వాళ్ళని. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ప్రొద్దుటూరు డిపోకే తీసుకున్నాం, 143 బస్సులు ఉన్నాయి ప్రొద్దుటూరు డిపోలో. 143 బస్సులు అక్క చెల్లెమ్మలారా, 143 బస్సులలో డబ్బులు ఇచ్చి మనం తిరుగుతాన్నాం. ఈ బుద్ధును ఉచితమని మహిళలు చెప్పిన తర్వాత మీ సౌలభ్యం కోసం కొత్త బస్సులు, కండిషన్గా ఉండే బస్సులు, ప్రమాదం జరగకుండా ఉండే బస్సులు సరికొత్తవి కొనుగోలు చేసి మీకోసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత చంద్రన్నకు లేదా అని అడుగుతా ఉన్నా. మరి చంద్రన్న చేసింది ఏంటి? 143 బస్సులే ఉన్నాయి, 6 బస్సులు కొత్తగా వచ్చినాయి. 6 ఈ 6 బస్సులు కూడా ఘనంగా చెప్తా ఉన్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము ఘనంగా చెప్తా ఉన్నాం. ఆ 6 బస్సులు కూడా మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఈ పొద్దుటూరు డిపోకు. రాష్ట్రంలో 1300 బస్సులకు ఆయన డబ్బు కట్టి జీవో ఇచ్చిపోయినాడు 2023 డిసెంబర్లో. 2024 డిసెంబర్లో 2023 డిసెంబర్లో జీవో ఇచ్చి ఆయన డబ్బు కడితే 2024 డిసెంబర్లో బస్సులు తయారై 3 బస్సులు ప్రొద్దుటూరుకు వచ్చినాయి, అందులో కోటాగా. 2025 మార్చిలో ఆ కోటాల నుంచి 3 బస్సులు వచ్చినాయి, అంటే టోటల్గా 6 బస్సులు. ఈ 6 బస్సులు ఎవరు పంపినారు? మీ జగనన్న పంపినాడు చెల్లెమ్మలారా. ఈ 6 బస్సులు మీ జగనన్న పంపినాడు. ఈ 143కు 6 బస్సులు అంటే ఒక్క కొత్త బస్సు కొనలే. గెలిచిన తర్వాత కూడా మిమ్మల్ని మభ్యపెట్టినాడు. బస్సులకు ఆర్డర్ ఇస్తున్నాం, కొత్తగా కొంటున్నాం, అది చేస్తున్నామని. ఈ ప్రొద్దుటూరులో ఉండే డిపోలో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఉండే అన్ని డిపోలలో కూడా పాత బస్సులే, పల్లె వెలుగులే, అన్కండిషన్ బస్సులే. కేవలం మిమ్మల్ని మభ్యపెట్టే దానికోసం వాటికి రంగులేసి, డొక్కు బస్సులకు రంగులేసి
సోకు చేసి మీకోసం ఏర్పాటు చేసినట్టు చెప్తున్నాడు. మా కడపలో అయితే అంటారు అదే దానికి. మా కడపలో అయితే రాష్ట్ర ప్రజలు ఏమంటారో తెలియదు, కానీ మా ఊర్లో అయితే మేము మొరటి భాషే మమ్మల్ని అంటారు. మేము అంటాం అట్లా ఏదైనా చేస్తే ముసిల్దానికి సోకు చేసి తిప్పినట్టుంది అంటారు. కొత్త చీర ముసిల్దానికి గట్టి సోకు చేసి ఎట్లుంటుందో పాత బస్సు రంగేచ్చే కూడా అట్టే ఉంటుంది చంద్రన్న, అట్టే ఉంటుంది, వేరుగా ఏం ఉండదు. ఒక 20 ఏళ్ళ పాపకు నువ్వు పెళ్లి కూతురు చేసి సోకు చేస్తే అది బాగుంటుంది. పెళ్లి కూతురుగా ఆ పాప, ఆ చెల్లెలు, ఆ బిడ్డ. 20 ఏళ్ళ ముసలామికి తీసుకొచ్చి కొత్త కోక కట్టి నువ్వు సోకు చేస్తే వైశామి అవుతుందే? వైశామి అవుతుందే? పాత పల్లె వెలుగులు తీసుకొచ్చి నువ్వు రంగులు వేస్తే కొత్త బస్సులు అవుతాయా? ఎవరిని మోపెట్టేదానికి ఇవన్నీ? 143 బస్సులు పొద్దుటూరు డిపోలు ఉన్నాయి. 143 బస్సులు. ఈ 143 బస్సులలో దాదాపుగా 80 బస్సులు పల్లె వెలుగులు ఉన్నాయి. 76 పల్లె వెలుగు, 4 ఆల్ట్రా పల్లె వెలుగులు ఉన్నాయి. ఈ 80 తిప్పుతున్నారు ఆడోళ్లకు. ఈ 80, ఇంకొక 25 బస్సులు ఎక్స్ప్రెస్. ఈ 105 బస్సులు మీకోసం తిరుగుతున్నాయి. ఇంకా మిగిలిన 38 బస్సులు మీకు అర్హత లేదు దానిలో లెక్కేదానికి. ఆ 38 మంచి ఇంద్ర, సూపర్ ఎక్స్ప్రెస్, డీలక్సులు, లగ్జూరియస్గా ఉండే బస్సులు. వాటిలో ఎక్కే అర్హత మీకు లేదు. కారణం మీరు ఆ స్థాయి కాదు. ఇది చంద్రన్న మాట. మీరు కష్టం చేసుకొని బతికేవాళ్ళు, మీకు ఆ పల్లె వెలుగు సరిపోతుంది. ఈడ బస్సు ఎక్కితే మీరు కడపకు 3 గంటలు పోయినా 4 గంటలు పోయినా మీరు పెద్దగాడ పొడిచేదేమి లేదు. ఇది ఆయన ఉద్దేశం. మరి నేను అడుగుతా ఉన్నా, మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత ఈ 143 బస్సుల్లో ఈ 105 బస్సులు ఫ్రీ తిప్పితే, సేమ్ అయ్యేదే బస్సులే తిప్పితే సరిపోతాయా అని అడుగుతానా? ఆడవాళ్ళు రద్దీ పెరగదా? కనీసం ఒక 3-4 నెలలైనా కానీ ఆ రద్దీ పెరగదా? 3 నెలలు 4 నెలల తర్వాత అంటే రద్దీ మళ్ళీ తగ్గిపోవచ్చు. మామూలు స్థితికి వస్తారు ఆడవాళ్ళు. ఈ కొత్తలో కాబట్టి కాస్త మోజు ఉంటుంది. అయ్యే బస్సులో పెట్టినావు అంటే ఒకవేళ రద్దీ పెరిగి బస్సులు ఎక్కి ఆడోళ్ళు ఒకరినొకరు కొప్పులు పట్టుకొని తెలంగాణలో కొట్లాడుకున్నట్టు కొట్టుకోవాలా. దీన్ని కూడా మళ్ళీ నువ్వు ఏ విధంగా చూపిస్తుంది మీ ఆంధ్రజ్యోతి పత్రికల్లో అంటే, ఈనాడు పత్రికల్లో చంద్రన్న ఇచ్చిన కానుక చూసి మా ఆడవాళ్ళు మురిసిపోయి బస్సులలో ప్రయాణం చేస్తా చూడు ఎంత రద్దీ ఉందని చెప్పి. ఆడవాళ్ళు కొట్టుకునేది చూపించవు, వాళ్ళు దొబ్బుకునేది చూపించవు. ఆ పరిస్థితి లేకుండా అన్ని బస్సులు సౌకర్యం చేయాలనే మీ ప్రభుత్వ వైఫల్యాన్ని చూపించవు. ఇది కూడా ఘనంగా చూపించే ఏర్పాటు ఈ పత్రికలు చేస్తాయి. ఎంత డబ్బులు ఖర్చు అవుతాయని కూడా నేను ప్రొద్దుటూరు ప్రజలకు చెప్తా ఉన్నా. మీకు ఎంత మేలు చేస్తున్నాడు చంద్రన్న అనేది ఇది మీడియా ప్రజలకు చాలా అవసరం, రాష్ట్ర ప్రజలకు కూడా చాలా అవసరం ఈ అంశం. ఒక మా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఉదాహరణగా చెప్తా. దీని ప్రకారం మీ నియోజకవర్గాలు మీరు అంచనా వేసుకోవచ్చు. నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా అమ్మగారు, మా అక్కలు, మా చెల్లెలు, మా బిడ్డలు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూస్తే 2,50,000 ఓట్లు ఉన్నాయి. 1,25,000 మంది ఆడవాళ్ళు ఉన్నారు. 1,25,000 మంది ఆడవాళ్ళు ఉన్నారు ఓటర్స్. 18 సంవత్సరాల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు. ఇక 18 సంవత్సరాలకు ముందు ఓటు హక్కు లేకుండా ఉండేవాళ్ళు 14, 15, 16, 13, 12 ఈ పిల్లలు ఎంతమైతే ఉన్నారో వీళ్ళు 30,000 మంది ఉంటారు. అంటే 1,50,000 మంది ఉన్నారు నా నియోజకవర్గంలో నా అక్క చెల్లెమ్మలు. ఈ 1,50,000 మందిలో కనీసం అంటే ఒక 50,000 మంది కార్లల్లో, జీపులలో, మోటార్ సైకిల్లో పోయే వాళ్ళు ఉన్నారు. సొంత వెహికల్లే బస్సు ఎక్కనోళ్ళు. ఇంకొక 1,00,000 మంది బస్సు ఎక్కుతారు. 1,00,000 మంది అనుకున్నాం బస్సు ఎక్కేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి పొద్దుటూరు వరకు. ఈ 1,00,000 మంది కూడా సంవత్సరానికి ఎన్నిసార్లు పోతారని చూడాలా. సంవత్సరానికి ఎన్నిసార్లు పోతారు సంవత్సరానికి? మగవాళ్ళ మాదిరి ఆడవాళ్ళకు వ్యాపారం ఉంటుందా? బిజినెస్ పనుల మీద ఎక్కడికైనా పోవాలనా? ఉండదు. బిజినెస్ పనుల మీద కేవలం వాళ్ళు ఎక్కడికి పోతారు, ఎప్పుడు పోతారు అంటే శుభ కార్యక్రమాలకు పోతారు. నాకు తెలిసినంత వరకు మరణాలకు కూడా వాళ్ళు పోరు. మన సాంప్రదాయం, మన సంస్కృతి ప్రకారం పురుషులమే పోతాం. ఎక్కడైనా మన బంధువులు మరణిస్తే స్త్రీలు రారు. దగ్గరగా ఉండేవాళ్ళు అయితే మాత్రమే వాళ్ళు వచ్చేది. పెళ్ళిళ్ళకు, పేరంటాలకు, ఫంక్షన్లకు మాత్రమే పోతారు ఆడోళ్ళు. రెండవది వాళ్ళు పోయేది పుణ్యక్షేత్రాలకు పోతారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి,
లేకుంటే విజయదుర్గమ్మ, లేకుంటే తిరుపతి, ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పుణ్యక్షేత్రాలకు పోతారు. పుణ్యక్షేత్రాలకు, శుభకార్యాలకు ఈ రెండు తర్వాత వాళ్ళు పోయేది వాళ్ళ అమ్మగారింటికి. లేదా పెద్దోళ్ళు అయితే, పెద్దవాళ్ళు అయితే బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసింటే బిడ్డ ఇంటికి పోతారు. ఏమి ఇంతేనా తల్లులు? బిడ్డ ఇంటికన్నా పోవాలా, మీ అమ్మగారింటికన్నా పోవాలా, శుభకార్యాలకన్నా, పెళ్ళిళ్ళకు, పేరంటాలకు పోవాలా, లేదంటే దైవ దర్శనాలకన్నా పోవాలా? ఎన్నిసార్లు పోతారయ్యా? సంవత్సరంలో మహా అంటే 3 సార్లు, 2 సార్లు, 4 సార్లు బస్సు ఎక్కుతారు ప్రతి మహిళ ఎక్కితే. జనరల్గా తిరిగేది ఎవరంటే గన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఈ ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చి గుడ్డలంగల్లో గుమస్తాలుగానో, ఫ్యాన్సీ స్టోర్లో పనులు చేసే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ బస్సు ఉపయోగపడుతుంది. ఆ 20 రూపాయలు, 50 రూపాయలు టికెట్ రోజు మిగిలితే తప్పనిసరిగా వాళ్ళకు నెలకు ఒక 800 రూపాయలు, 700 రూపాయలు, 1000 రూపాయలు వాళ్ళకి ఆదాయం ఉంటుంది. అట్టటోళ్ళు ఇంతమంది ఉంటారు. ఇంతమంది ఉండేది. తక్కిన సంఖ్య అంతా సంవత్సరానికి 2, 3, 4 సార్లు బస్సు ఎక్కితే గొప్ప. ఒకవేళ అట్ట కాదు అనుకున్నాం, ఎంత వస్తుంది ఆర్టీసీ ప్రొద్దుటూరు డిపోకని చెప్పి నేను విచారించిన. అన్ని బస్సులకు 143 బస్సులకు కలిసి వాళ్ళకు వచ్చేది రోజుకు 18 నుంచి 20 లక్షలు. ఇది బాగా వినాలా మహిళలు. ప్రొద్దుటూరు డిపో 143 బస్సులకు కలిపి రోజువారీ వాళ్ళకు వచ్చే కలెక్షన్ 18 నుంచి 20 లక్షలు. ఈ 18 నుంచి 20 లక్షల్లో మీరు ఎక్కకూడని బస్సులు 3 ఉన్నాయి. ఆ కలెక్షన్ తీసేస్తే మీరు ఎక్కే 3 బస్సుల్లో ఎంత వస్తుందని చూస్తే, 12-13 లక్షలు వస్తుంది. ఈ 12-13 లక్షల్లో మగవాళ్ళు 2 ఇంతలు ఉంటే ఆడవాళ్ళు 1 ఇంతనే ఆ బస్సులో ఉండేది. 70% మగవాళ్ళు ఉంటారు, 30% ఆడవాళ్ళు ఉంటారు ఆ 3 బస్సులలో. ఏది? పల్లె వెలుగులు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్. ఈ 3 బస్సుల ద్వారా మీరు తిరిగితే వచ్చే లెక్క ఆడవాళ్ళ ద్వారా 5 నుంచి 6 లక్షలు ప్రజలారా. 5 నుంచి 6 లక్షలు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చంద్రన్న ప్రభుత్వము ఈ మహిళల కోసము ఆర్టీసీ డిపోకు లెక్క కట్టాల్సినది ఎంత ఉంటుందంటే 5 నుంచి 6 లక్షలు. టికెట్ కొడతారు, ఆ టికెట్ అంతా కౌంట్ చేసుకుంటారు, అది ప్రభుత్వానికి పంపిస్తారు. ఇదిగో ఈ ప్రొద్దుటూరు డిపో నుంచి మాకు 5 లక్షల రూపాయలు రావాలా అని. అట్లా ప్రతి నెల, ప్రతిరోజు అకౌంట్ చేసి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఆ లెక్క ఆర్టీసీ డిపోకు డబ్బు కట్టాలా. ఈ ప్రొద్దుటూరు డిపోకి ఎంత కట్టాల్సి వస్తుంది రోజు కంటే? 5 లక్షలు. 5 లక్షలు అంటే ఎంతమందికి డివైడ్ చేయాలి? అది 1,00,000 మంది మహిళలకు సంబంధించినటువంటి 5 లక్షలు. 1,00,000 మంది మహిళలకు 5 లక్షలను భాగం పంచితే 5 రూపాయలు వస్తుంది. 5 రూపాయలు అంటే చంద్రన్న మీకు ఎంత ఇచ్చినట్టు రోజుకు? 5 రూపాయలు ఇచ్చినట్టమ్మా. రోజుకు 5 రూపాయలు ఇస్తున్నాడు చంద్రన్న మీకు బస్సుకు గాను. 5 రూపాయలు బస్సుకి ఇచ్చినాడు. 2,500 3 గ్యాసులు ఇచ్చినాడు సంవత్సరానికి. అది రోజుకి 7 రూపాయలు పడుతుంది. 7 రూపాయలు గ్యాస్కు. అది కూడా అందరికీ కొంతమందికే, కానీ అందరికి ఇచ్చినాం అనుకున్నాం. 7 రూపాయలు బస్సుకు అయితే 5 రూపాయలు. 5 రూపాయలు బస్సుకి ఇచ్చి గ్యాస్కి 7 రూపాయలు ఇచ్చి కరెంటు బిల్లు ఎంత తీసుకుంటున్నాడు తల్లులు? కరెంటు బిల్లు ఎంత తీసుకుంటున్నాడు? ఎంత చెప్పినాడు? ఎంత తీసుకుంటున్నాడు? ఉప్పుకు, పప్పుకు, కొబ్బెరకు, చింతపండుకు, మిరపకాయలకు ఎంత తీసుకుంటున్నాడు? డీజిల్కు, పెట్రోల్కు ఎంత తీసుకుంటున్నాడు? ఈ చేత్తో ఇచ్చనాడు, ఈ చేత్తో తీసుకుంటున్నాడు. ఇంతకుముందు చెప్పిన మాట. జగన్ ఈ చేత్తో ఇచ్చనాడు, ఈ చేత్తో తీసుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు రాచమౌళి చెప్తున్నాడు, నువ్వు యా చేత్తో ఇలే 2 చేతులు సాలవని చెప్పి నీ కొడుకు చేతులు కూడా తెచ్చుకున్నావు. అయ్యి సాలవని పవన్ కళ్యాణ్ చేతులు తెచ్చుకున్నావు. 6 చేతులతో తీసుకుంటున్నావు. ఇంకా సిగ్గు లేదా? ఇంకా మీరు మంచి మాటలు మాట్లాడతారా? గొప్ప మాటలు. నేను చెప్తాను కదా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే మా అక్క చెల్లెమ్మలకు ఈ ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఫర్ డే ఒక్కొక్క అమ్మకు 5 రూపాయల ప్రయోజనం జరుగుతుంది. 5 రూపాయలు. ఈ 5 రూపాయల ప్రయోజనానికి నీ ఆర్భాటము, నీ హంగు, నీ పొంగు, నీ రంగు అబ్బబ్బబ్బబ్బబ్బ వినాలంటేనే బరువు అవుతుందిరా నాయన స్వామి. నాకైతే ఏమి ఒక తాయమా నీ ఆగిత్యం మాటలు. మీ సమాధానం చెప్పమంటే ఇప్పుడు చెప్పరు. మళ్ళా కొత్త బస్సులు పెట్టావా చెప్పవు, పాత బస్సులకు రంగులు వేసినావా అంటే పలకవు, 6 బస్సులు మాయే కదా అంటే సమాధానం లేదు, అన్ని బస్సుల్లో మాకెందుకు చోటు ఇవ్వంటే పలకవు. ఏమి వివక్షత? పేదవాళ్ళమనే మేము ఉచితం వస్తానామనే నీకు సులకన నెల టికెట్ కాలం అనుకుంటున్నావా? ఈ పేదవాళ్ళు ఈ ఉచితం తీసుకునే వాళ్ళు ఓటు బేచేనే ఏ ప్రభుత్వమైనా గద్దెనెక్కుతుంది.
ధనవంతులు ఒక్కరు వేస్తేనే కాదు, ఈ రాష్ట్రంలో దేశంలో అధిక శాతం ఉండేది పేదవాళ్ళే. పేదవాళ్ళ అభిమానం ఏ పార్టీ సైడ్ ఉంటే వాళ్ళే గెలుస్తారు. నీకు లేదనుకో, ఈవీఎం మిషన్ల అభిమానం మాత్రమే నీకుంది, అది వేరే విషయం. పేదవాళ్ళ అభిమానం నీకు లేదు. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ వైఫల్యం. సూపర్ 6లో స్త్రీ శక్తి ద్వారా ఆయన ఇచ్చిన ఈ పథకం నిర్వీర్యమే. ఇది ప్రయోజనం కాదు, ప్రజలకు పూర్తి స్థాయిలో మేలు జరిగేది కాదు. స్వల్పమైనటువంటి కొంతమందికి మాత్రమే అతి తక్కువ మేలు జరిగే ప్రయోజనం తప్ప అందరికీ మేలు జరిగేది కాదు. నేను డిమాండ్ చేస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఈ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఒక నియోజకవర్గ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా, మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బస్సుల్లోనూ మా అక్క చెల్లెమ్మలకు బస్సు ఎక్కే అవకాశం కావాలా. రాత్రిపూట ప్రయాణం చేసి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మద్రాస్ ఇటువంటి ప్రయాణాలలో కూడా మాకు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసే సౌకర్యం కావాలా. ఏ బస్సు ఎక్కినా కూడా, నాన్ స్టాప్ బస్సు ఎక్కినా కూడా కడపకు పోయే పరిస్థితి ఉండాలా. నాన్ స్టాప్ బస్సు ఎక్కినా కూడా తిరుపతికి కానీ, నెల్లూరు కానీ, కర్నూలు కానీ ఎక్కడికైనా పోయే పరిస్థితి ఉండాలా. మేము బస్సులు మారి 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 బస్టాండ్ల మడి అడక్క తినే వాళ్ళ మాదిరి ఉండి మా ఒళ్ళును ఊనం చేసుకొని కాఫీ బంకులమ్మడి, టీ బంకులమ్మడి మేము ఖర్చులు పెట్టుకుంటా పోవాల్సిన పరిస్థితి మాకు ఉండకూడదు. మేము అందరిలాగానే బస్సులో ప్రయాణం చేసే స్థితి మా అక్క చెల్లెమ్మలకు ఉండాలని చెప్పి ఈ పార్టీని గట్టిగా, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద మరింత మా స్వరాన్ని మరింత పెంచుతాం. రోజు రోజుకు స్వరాన్ని పెంచుతాం. గట్టిగానే మేము మాట్లాడతాం. అన్ని బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడికైనా పోయి ఎక్కడికైనా దిగడానికి కావాల్సిన సౌకర్యాలను కల్పించేంత వరకు గట్టిగా మాట్లాడతాం. మరికొంత సమయం నీకు ఇచ్చిన తర్వాత దీని మీద ఉద్యమాలు కూడా చేస్తాం. వీధుల్లోకి వస్తాం, మీ బస్టాండ్లోకి వస్తాం, మీ ప్రభుత్వాన్ని గౌరవ చేస్తాం. ఏమేమి చేయాలో శాంతియుతమైనటువంటి ఉద్యమ పనులన్నీ చేస్తాం. ఎవరి కోసం? ఈ రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెమ్మల కోసం, పేదరికంలో ఉండే అక్క చెల్లెమ్మలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని. నీవైతే మాత్రం మహిళల విషయంలో మాట మార్చినావు, మహిళలను ఏమార్చినావు.